హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ కపుల్ ఛానల్. దిస్ ఈజ్ రేఖ. ఈరోజు మీకు నేను గోపాలపట్నంలోనున్న బుధవారం సంత చూపిస్తాను. మాకు దగ్గరలో ఉన్న మార్కెట్ అయితే ఇదే. ఈ సంత నియర్ వేపగుంట, గోపాలపట్నం, భరతనగర్ అండ్ అప్పన్నపాలెం ఏరియాస్కి దగ్గరగా ఉంటుంది. ఈ మార్కెట్కి బుధవారం సంత మరియు ఆదివారం సంత అని అంటారంట. ఈ వీక్ అయితే స్పెషల్గా ఏం అట్రాక్ట్ చేస్తున్నాయో చూద్దాం రండి. ఇదంతా స్టార్టింగ్లో ఉన్న మార్కెట్, ఇంకా లోపల ఉంది మార్కెట్ అంతా. అదిగో అప్పుడే పిలిచేస్తున్నారు ఆవిడ తీసేసుకోమని చెప్పేసి మొక్కలు. నేను ఇంకా బండి కూడా దిగలేదు. పక్కన మా అమ్మ అయితే ఎండి చేపలు అమ్ముతూ పడుకుని పోయింది. అప్పుడే మార్నింగ్ వచ్చినట్టున్నారు ఆవిడ. అమ్మి అలసిపోయినట్టుంది. కాసేపు మనం కూడా పడుకొని ఇద్దాం మా అమ్మని. చామంతి పువ్వులు వాటర్ వేసేసి అమ్ముతున్నారు. అండ్ దాని పక్కన చిన్న సైజు నర్సరీ ఒకటి పెట్టారు సేల్ కోసం. ఈ నర్సరీలో ఏమేమి అమ్ముతున్నారు చూద్దాం రండి. ఈ వీక్ అయితే స్పెషల్గా అట్రాక్ట్ చేసేది డాలియా. ఈ ప్లాంట్ కాస్ట్ వచ్చి అరౌండ్ 150 రూపీస్ చెప్తున్నారు. 120 రూపీస్కి అయితే ఒక్కొక్క ప్లాంట్ ఇస్తున్నారు. ఈవెన్ అన్నిటికంటే ఈ పీచ్ కలర్లో ఉన్న డాలియా అయితే చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఈవెన్ సేల్ కూడా అవుతుందంట. వీటితో పాటు మందారం, ఇంకా సింహాచలం సంపంగిలో కూడా కొన్ని రకాలు ఉంటాయి కదా, ఎల్లో అండ్ వైట్, అవి నెక్స్ట్ రోజెస్, నందివర్ధనాలు, ఇంకా జామ చెట్లు ఇవన్నీ ఉన్నాయి లోపలైతే. దాని పక్కనే ఇంకా కూరగాయలు పెట్టారు. చూసారా ఎంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయో. నేనైతే ఒక చిన్న వీడియో తీసుకున్నాను అంతే, ఎందుకంటే ఇంకా లోపల ఉంది కాబట్టి మార్కెట్ చూద్దామని చెప్పి. ఈ వీక్ అయితే రామాఫలం స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఫ్రూట్ అయితే చాలా రేర్ కాబట్టి మనం అది వచ్చినప్పుడే మార్కెట్కి తీసుకోవాలి, మనం డబ్బులు చూసుకొని. ఈవెన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ మెడిసిన్ ఫ్రూట్ కాబట్టి మనం ప్రిఫర్ చేయాలి. బాగా పండిన ఫ్రూట్ ఒకటి ఉంటే ఆమె ఇచ్చారు తినమని చెప్పేసి. తిన్నాక రివ్యూ అడుగుతున్నారు ఎలా ఉంది అని చెప్పేసి. నేను చెప్పాను, నన్నైతే మీరు ఏరుకొని ఇవ్వలేదుగా అంటే, ఏరుకొని ఇవ్వకపోతేనేమమ్మా నువ్వు అడిగింది ఇచ్చానా లేదా అని చెప్పేసి అంటున్నారు. దట్స్ ఓకే, ఫైన్. నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ నువ్వు చూద్దామంటే కూడా రానని చెప్పేసి చెప్తున్నారు ఆవిడ. పక్కనే కొన్ని రకాల నార్లు అమ్ముతున్నారు. వీటిలో ఫ్లవర్స్ ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా కూరగాయలవి కూడా అమ్ముతున్నారు. ఫ్లవర్స్లో అయితే కనకంబరాలు, బంతి, చామంతి నార్లు అమ్ముతున్నారు. కూరగాయల్లో అయితే ఈ పొనగంటి ఇవి ఉన్నాయి. యాజ్ యూజువల్ ఇంకా ఆకుకూరలు కూడా కలిపి అమ్మేస్తున్నారు. పక్కనే ఇంకా చామంతులు కూడా కొన్ని కలర్స్ పెట్టుకుంది ఆవిడ. నెక్స్ట్ మనం ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా క్రాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్రాన్స్ ఇవి ఉన్నాయి. దాని పక్కన చేపలు కూడా చాలా రకాలైతే కవర్ చేసుకున్నాడు ఈయన. ఒక్కొక్క చేప పేరు కనుక్కొని ఇంకా చెప్దామంటే పాపం అతనికి టైం లేదు. కస్టమర్స్ అలాగ వస్తూనే ఉన్నారు. ఇంకా మనం కూడా డిస్టర్బ్ చేయొద్దు కదా బిజినెస్ని అని చెప్పేసి నేను సైడ్ నుంచి ఒక వీడియో అయితే తీసుకున్నాను, ఎన్ని రకాల చేపలు ఉన్నాయి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీటిలోన మాకు ఎరుగుల బిందెల చేపలు అయితే మేము ప్రిఫర్ చేసాము. జనరల్గా అయితే ఈ చేప చాలా చిన్నగా కనిపిస్తుంది, బట్ ఈరోజు ఎందుకో చాలా పెద్దగా ఉంది. చేప పెద్దగా ఉందని చెప్పేసి మేము తీసుకొని పక్కన ఇచ్చాము క్లీనింగ్ కోసమని. ఇంక ఫిష్ ప్రిపేర్ చేయని వాళ్ళకి పక్కన మీట్ కూడా ఆప్షన్ ఉంది. అక్కడ చికెన్, మటన్కి కూడా చిన్న షెల్టర్ లాగా వేసేసి అమ్ముకుంటున్నారు వాళ్ళు. ఇంక మా చేప అయితే క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మేమైతే ఆలోచిస్తున్నాము దీన్ని ఇప్పుడు ఎలా తీసుకెళ్ళాలా అని చెప్పేసి. బట్ ఆవిడే చెప్పారు, ఇంకా పులుసు పెట్టేసుకోండి అమ్మ, ఇలా తీసుకెళ్ళడానికి అవ్వదు, చేప పెద్దగా ఉంది కాబట్టి వేస్ట్ కాకుండా ఉంటుంది అని చెప్పేసి కట్ చేసి ఆవిడే ఇచ్చేశారు. మీరే చూడండి, గులిబింద చేప 3 to 4 పీసెస్ దాకా వచ్చింది. అంటే మీరు నార్మల్గా మెజర్ చేసుకోవచ్చు ఎంత పొడుగు ఉంటుందా అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా అలా ముందుకెళ్తే రిమైనింగ్ షాపులు కూడా కవర్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. అండ్ చూడండి ఇక్కడ వాటాలు కూడా వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ. ఇంకా టైం ఉండని వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా అప్పుడే వచ్చి పర్చేస్ చేసి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఫిషెస్ కూడా కవర్ చేశాను. వీటిలో ఆల్మోస్ట్ ఇంకా చెరువు చేపలే ఉంటాయి, సముద్రం చేపలు తక్కువ ఉంటుంది ఇక్కడ. అవి కూడా అటుపక్క ఇంకో సెక్షన్లో అమ్ముతూ ఉంటారు అవి కూడా. ఇదైతే మా ఫేవరెట్ షాపు, మేము ఎక్కడ కొనము, ఇక్కడే కొంటాము. మా చేప వచ్చేసి ఇక్కడైతే అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు ఫిషెస్ అన్నీ. ఈవెన్ రీజనబుల్ కాస్ట్కి ఇస్తారు ఆయన. అండ్ ఈవిడ చాలా బాగా కట్ చేస్తారు ఫిషెస్ అంతా. చూసారా ఆర్డర్లో ఎలా పెడుతున్నారు, పెద్ద క్యూ ఉంటుంది కటింగ్ కోసం అని చెప్పేసి. కాసేపు ఈవిడ స్కిల్స్ ఇవి చూద్దాం ఎలా కట్ చేస్తారో. ఈవెన్ చేప కట్ చేస్తున్నప్పుడు బాగా అనిపిస్తుంది కాసేపు అక్కడే నించొని చూడడానికి. నేనైతే ఆల్మోస్ట్ టైం ఎక్కువ స్పెండ్ చేస్తాను. మా హస్బెండ్తో వస్తే తను మార్కెట్ అంతా చేస్తారు, నేనైతే ఇక్కడే నించుంటాను కాసేపు చూడడానికి కోసం అని చెప్పేసి.
ఈవెన్ వాటర్ కూడా చాలా జెన్యూన్‌గా వేస్తారు. నెక్స్ట్ నేను వెజిటబుల్ సెక్షన్ కవర్ చేద్దామని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే ఫిష్ కట్ చేయడం స్టార్ట్ చేశారో ఇంకా అక్కడే ఉండిపోయాను నేను వెళ్ళలేదు. మొత్తం ఆ ఫిష్ అంతా కట్ చేసేసి ఇంకా ఇద్దరికి వాటాలు వేసేసినంత వరకు అక్కడే ఉన్నాను. నాకెందుకు ఇంట్రెస్ట్ అంటే ఇలా వాటాలు వేసినప్పుడు ఇద్దరికీ ఈక్వల్‌గా పార్ట్స్ వచ్చేస్తే పర్వాలేదు. ఈవెన్ ఒక్క పీస్ మిగిలిన లాస్ట్‌లో ఆ ఒక్క పీస్‌ని ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవరికి వేస్తారు అనే దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారన్న దానికే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఈసారైతే అలాంటిదేమీ లేకుండా ఇద్దరికైతే ఈక్వల్‌గా వచ్చేసాయి. సో, ఫైనల్లీ వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉన్నారు. నేనైతే నా చేప వచ్చినంత వరకు అక్కడే వెయిట్ చేసి, కట్ చేపించుకొని మిగతా వెజిటబుల్ సెక్షన్ కవర్ చేయడానికి స్టార్ట్ అయ్యాను. సో, అప్పటి వరకైతే అలాగే అక్కడే వెయిట్ చేస్తున్నాను. అదిగో లాస్ట్ నుంచి థర్డ్ చేప నాది. పక్కనే లైవ్ ఫిష్ అమ్ముతున్నారు. నేను చాలా సేపటి నుంచి అబ్జర్వ్ చేశా. 2 చేపలు కదలట్లేదు, చచ్చిపోయాయేమో. బట్ లైవ్ అన్నాడు కదా అని చెప్పి ఏమైనా కదులుతాయేమో అని చెప్పి చూసా. బట్ కదలలేదవి. పక్కనే ఇంకా వెజిటబుల్ మార్కెట్ కవర్ చేయడానికి వచ్చాను. ఇది మిడిల్‌లో ఉన్న మార్కెట్. దీనికి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి ఫిష్ మార్కెటే ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ కూడా ఫిష్ మార్కెటే, రైట్ సైడ్‌లో కూడా ఫిష్ మార్కెటే ఉంటుంది. ఈ ఫిష్ మార్కెట్‌కి డెడ్ ఎండ్‌లో మీట్ ఉంటుంది. ఇందాక చెప్పిన లైవ్ ఫిష్‌లో ఒక ఫిష్ ఆల్రెడీ సేల్ అయిపోతుంది. వేసేసాడు వెయిట్‌కి. అండ్ వాళ్ళు అడుగుతున్నారు లైవేనా అంటే లైవ్ అని చెప్తున్నాడు తమ్ముడు. అండ్ దాని పక్కనే ఇంకా ప్రాన్ కూడా అమ్ముతున్నారు. ఇదొచ్చేసి చాలా ఫ్రెష్‌గా ఉంది. మార్కెట్ ఇంకా క్లోజింగ్ టైంకి వచ్చేసింది కాబట్టి ముందే ఐస్ క్యూబ్స్ ఏసి రెడీగా పెట్టుకున్నాడు. రిమైనింగ్ ఏమైనా మిగిలిపోతే మళ్ళీ ప్యాక్ చేసేయడానికి. మేమైతే 2 కిలోస్ తీసుకున్నాము. నాకు ఇంటికి తీసుకొచ్చి రొయ్యలు క్లీన్ చేయడం అంటే ఇష్టం. కాబట్టి నేను అలాగే తీసేసుకున్నా. నెక్స్ట్ పక్కనే ఎండు చేపలు కవర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను. చూసారా నెత్తళ్ళు ఎంత బాగున్నాయో, చాలా పెద్దగా ఉంది. రేట్ అయితే మాత్రం చాలా ఎక్కువ చెప్తుంది. ఇంకా తీసుకోలేదు నేనైతే. ఈ రొయ్యలే కొంచెం పెద్దగా అనిపించాయి కాబట్టి తీసుకుందామని 2 కిలోస్ తీసుకున్నాం మేము సపరేట్ చేసేసి. ఒకటి ముంబైకి పార్సెల్ చేయడానికి, ఒకటి మేము ఇక్కడ వాడుకోవడానికి. అండ్ పక్కనైతే చిన్న రొయ్యలున్నాయి. ఇవి బాగా చిన్నగా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ రేట్ చెప్తున్నారు. మా అత్తమ్మ ముందే చెప్పి పంపించారు మమ్మల్ని. ఎండు చేపలైతే తీసుకోవద్దు అని చెప్పేసి. ఎందుకంటే మా అత్తమ్మకి ఫిషింగ్ హార్బర్‌లో తీసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. చేపల కాస్ట్ కూడా అడిగి తెలుసుకున్నా. బట్ రేట్లు మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు. ఈవిడైతే ఫిక్స్డ్ రేట్ అంట. అది కూడా హార్బర్‌కి వెళ్ళి తీసుకోవడం బెటరు. అక్కడైతే మనకి రీజనబుల్ కాస్ట్‌కే వస్తాయి. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ పెట్టి ఎందుకు తీసుకెళ్ళడం అని చెప్పేసి నేనైతే స్కిప్ చేసేసాను, తీసుకోలేదు. వెజిటేబుల్స్‌కి మాత్రం నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈవిడే ఉంటారు. ఎందుకంటే ఈవిడ పలకరించే తీరు బావుంటుంది. ఎవరికీ ఆవిడ బతిమలాడదు కొనుక్కో, తీసుకోండి అని చెప్పేసి. చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటా ఉంటది ఈవిడైతే. నేను అప్పటికి అంటాను, ఇంత ఎండలో అవసరమా? ఇంట్లో ఉండొచ్చు కదా మా అమ్మ అంటే, ఇంట్లో ఉంటే ఏమొస్తదే అని చెప్పేసి నన్ను ఇంకా వెటకారంగా అంటది. లాస్ట్ వరకు నేను ఇలాగే సంపాదించుకుంటా. ఎప్పుడైతే నాకు ఇంక చేయలేను అన్న ఓపిక పోతది మొత్తం, అప్పుడు నేను ఇంట్లో ఉంటానులే అని చెప్పేసి అంటదావిడ. కాబట్టి ఇంక నాకు ఏమున్నా, ఏం కావాలనుకున్నా సరే ఇంక అక్కడే తీసేసుకొని రిమైనింగ్ ఇంకా లేనివి వేరే చోట కొనుక్కుంటాను నేను. అప్పటి వరకు ఇంకా ఆవిడ దగ్గరే మొత్తం అన్నీ కొనుక్కొని తీసుకెళ్తాను నేను. ఈవిడ కూడా జెన్యూన్‌గా ఉంటారు. ఏదైనా కూరగాయలు బాలేకపోతే చెప్పేస్తది ఆవిడ. అవి బాలేవు నా దగ్గర, వేరే వాళ్ళ దగ్గర తీసుకో అని చెప్పేసి. ఈవెన్ చేంజ్ దగ్గర కూడా ఇన్‌కేస్ లేకపోతే నెక్స్ట్ టైము వచ్చినప్పుడు ఇవ్వు, గుర్తుపెట్టుకో అని చెప్పేసి, తీసుకోలే పర్లేదులే అని చెప్పేసి పంపిస్తది ఆవిడ. ఈవెన్ వెయిట్ వేయడం కూడా చాలా జెన్యూన్‌గా ఏస్తారు ఈవిడ. ఇన్‌కేస్ చూసారా సరిపోలేదని చెప్పేసి మళ్ళీ అడిగి తీసుకొని వేసింది.
మిగతా కూరగాయలు కూడా కవర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. చూసారా బెండకాయలు, చిక్కుడుకాయలు ఇంకా ఫ్రెష్‌గానే ఉన్నాయి. ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయిపోయే టైంలో ఉన్నాను. నేను ఎప్పటికప్పుడు త్వరగా రావాలని చెప్పి అనుకుంటాను కానీ అవ్వదు. అదేంటో లేట్ అయిపోతా ఉంటాను నేను. ఇంకా అన్ని కూరగాయలు తీసుకున్నాక టమాటాలు మిగిలిపోయాయి. ఇంకా ఇవి పక్కన ఇవి న్యాచురల్‌గా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, హైబ్రిడ్ కాకుండా అని చెప్పేసి 2 కిలోస్ తీసుకున్నాను దగ్గరుండి ఏరుకొని మరి. నెక్స్ట్ ఇంకా స్పైసెస్ ఇవి కూడా అమ్ముతా ఉంటారు ఇక్కడ. చిన్న చిన్న ప్యాకెట్‌లో 10 రూపీసే ఉంటుంది ప్యాకెట్. కానీ చాలా బావుంటది. ఇదిగో పెద్దాయన అమ్ముతా ఉంటాడు. నెక్స్ట్ కూరగాయలు కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయి. ఏది స్కిప్ అవ్వకుండా సీజనల్‌గాను. ఇంకా లెమన్స్, ఇంకా అల్లం, వెల్లుల్లి ఇవన్నీ సంతలో కామన్ కాబట్టి ఇంకా సెపరేట్‌గా ఏం చూపించలేదు. ఇంకా పక్కనే మ్యాంగోస్ కూడా కొందామని చెప్పేసి వచ్చాను. 50కి 3 అమ్ముతున్నారు. బట్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా! స్టార్ట్ అయినాక చూద్దామని చెప్పి స్కిప్ చేశాను. ఇంకా పక్కన ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఏం తీసుకోలేదు. బట్ ఇవి ఇందాక చెప్పాను కదా! స్పైసెస్ ప్యాకెట్స్‌లో లెక్క అమ్ముతారని చెప్పేసి అవి అవే. లెమన్స్ కూడా మా మామయ్య చెప్తారు ఎక్కడ తీసుకోవాలో. ఒకతను సీజన్‌తో పని లేకుండా ఒక్కటే కాస్ట్‌కి ఎప్పుడూ అమ్ముతాడంట కొంతమందికి. ఆ కొంతమందిలో మేము కూడా ఉన్నాము. సో, అక్కడే తీసుకుంటాము. ఎలాగో ఇంకా కూరగాయలతో పాటు ఆకుకూరలు కూడా తీసుకోవాలి కాబట్టి పక్కనే ఇంకా ఈవిడ ఉన్నారు కదా! మొత్తం అన్ని కూరగాయలు కవర్ చేస్తారు. ఏది స్కిప్ చేయకుండా. మన దగ్గర డబ్బులుండాలే గానీ ఆకుకూరలు కూడా మంచిగా తీసుకెళ్ళొచ్చు. టైం అవుతుంది. ఎండ కూడా ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు అందరూ హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. దిస్ ఈజ్ రేఖా ఫ్రమ్ వైజాగ్ కపుల్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.